ఫ్రెండ్ మన గీతక్క గారు కూడా మాట్లాడడం విన్నాను. చిరంజీవి గారు సపోర్ట్ చెయ్యరు, నాకే సపోర్ట్ చేస్తారన్న. మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని గీతా గారు మాట్లాడబోతారని అది కూడా వెయిట్ చేస్తున్నాను చూడాలి. ఎందుకంటే చిరంజీవి గారు బహిరంగంగా నా తమ్ముడు నిజాయితీ పరుడు, ఒక డెసిషన్ తీసుకుని దానికోసం నిలబడతాడు, ప్రజల పక్షాన్ని నిలబడే నాయకుడు నా తమ్ముడని బహిరంగంగా ఆయన వచ్చి జనసేన పార్టీని సపోర్ట్ చేశాడు, తన తమ్ముడి కార్యవర్గాన్ని బలపరచమని చెప్పాడు. ఇప్పుడు గీతా గారు ఏం మాట్లాడతారు? మొన్నదాకా ఒక రకమైన ఊసరవిల్లి రంగులన్నీ మారుతూ మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడతారు నేను కూడా చూస్తున్నాను. నిష్పక్షపాతంగా ప్రజల పక్షాన్ని నిలబడుకున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. గీతా గారు నాతోటి కూడా పర్సనల్ గా చెప్పిన అంశం అదేనండి. రక్తం పంచుకు పుట్టిన తమ్ముడు పవన్ కళ్యాణ్ అయితే చిరంజీవి గారి ఆశయాలకి అనుగుణంగా పనిచేసే చెల్లెమ్మని నేను అని చెప్పి నా ఇంటర్వ్యూలోనే చెప్పారు ఆవిడ. ఆశయాలకు అనుగుణంగా పనిచేసే ఆమె అయితే వైసీపీలో ఉండరు సార్. ఫస్ట్ థింగ్ ఒక క్రిమినల్ బ్యాక్ డ్రాప్ ఉండే పార్టీ మొత్తం క్రిమినల్స్ తో, అక్రమాలతో, అవినీతితో ఉన్న పార్టీలో ఉండరు. కైండ్లీ సజెస్ట్ అటువంటి పార్టీలో ఉన్నప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారి, చిరంజీవి గారి సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేయట్లేదు. అన్నయ్య మీకు సపోర్ట్ చేయరు కదా. శేఖర్ రెడ్డి గారికి ఏదో అబ్జెక్షన్ స్టార్ట్ అయింది. ఓకే, ఇస్తాను, నేను ఇస్తాను. ఓకే కీర్తన గారు, ఏంటి ముద్రగడ పద్మనాభం గారు ఎపిసోడ్ ఇప్పటికైనా సరే బ్రేక్ పడుతుందా? ఎప్పుడో ఏపీ ప్రజలైతే బ్రేక్ పడేశారు ఆయనకి. ఎందుకంటే ఆయన ఒక వయసుకి, ఆయన ఎంచుకున్న కులం ట్యాగ్ కి న్యాయం చేయకోకుండా ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం, కొడుకు సీటు కోసం తపన పడుతూ పవన్ కళ్యాణ్ గారి విష ప్రచారం చేసి ఈయనే వైసీపీ కార్యాలయానికి వెళ్ళి కండువా వేసుకున్నాడు. ఆ రోజే ఆయన పతనం ఆరంభమైంది ప్రజల్లో. ఆయన ఒక కుల పెద్దగా కాదు కదా, ఒక పెద్ద మనిషిగా కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలు చూడడం లేదు. టు బి ఫ్రాంక్ మనం మాట్లాడాలంటే, మీరు నిజంగా కులం కోసం పాటుపడే వ్యక్తి అయినా, రాష్ట్రం కోసం పాటుపడే వ్యక్తి అయినా, మీరు ఎలా వెళ్ళి వాళ్ళ పార్టీ ఆఫీస్కి వెళ్ళి కండువా వేసుకుంటారు? పవన్ కళ్యాణ్ గారు ఏమో ఒక పార్టీ అధ్యక్షుడు, ఆయన మీ ఇంటికి రావాలి. మీరేమో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నలుగురిని ఎత్తుకొని పోయి మీరు కండువా వేసుకొని వచ్చి ఆ పార్టీని బలోపేతం చేయమని మీరు పిలిపిస్తారు. ఇంకొక మాట ఏంటంటే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడిపిస్తారు, లేదు నేను రెడ్డిగా మారుతానండి. అసలు నువ్వు నిజంగా కులం కోసమో రాష్ట్రం కోసమో వస్తే పవన్ కళ్యాణ్ గారు ఓడిసి మనం ఎందుకు పిలిపిస్తున్నావు? ఎంత ప్యాకేజ్ వచ్చింది ఇలాంటి మాటలు మాట్లాడతారు సార్? అంటే మేము అంటున్న మాటలు కాదు సార్, ప్రజలు అంటున్న మాట, పిఠాపురం ప్రజలు అంటున్న మాట. ఆయన్ని చెప్తున్నా, పిఠాపురం ప్రజలు అడుగుతారు రోజు ముద్రగడ గారిని చెప్పాలి. ఆయన నిజంగా మీరు కులం కోసమో వైసీపీ కోసమో కాక దేనికోసం పనిచేస్తున్నట్టు? పవన్ కళ్యాణ్ గారు ఓటమి కోసం పనిచేస్తున్నట్టు. అంటే మీకు పవన్ కళ్యాణ్ గారు ఓటమి కోసం పనిచేయమని జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అపాయింట్ చేశారా? ఒక మండలానికి అక్కడ, ఒక మండలేమో ముద్రగడ గారు, ఒక మండలమేమో మిథున్ రెడ్డి గారు, ఇంకొక మండలం సునీల్ గారి చేతుల్లో, ఇంకొకటేమో గీత గారి చేతుల్లో ఒక మండలం. ఇలా ప్రతి ఒక్క చోట మీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుని పవన్ కళ్యాణ్ గారి ఓటమి కోసం మీరు పనిచేస్తున్నారు. మీ గడుపు కోసం కాదు, పవన్ కళ్యాణ్ గారి ఓటమి కోసం. సో మరి కష్టమా? మరి ఎంతమంది ఇన్ని శక్తులు అడ్డుకుంటే? వార్ వన్ సైడ్ సార్, క్లియర్లీ రాసి పెట్టుకోండి. మళ్ళీ మనము June 4th మాట్లాడదాం. వార్ వన్ సైడ్ అవుతుంది. వాళ్ళు వన్ సైడే అంటారు, మీరు వన్ సైడే అంటారు. ఏంటి శేఖర్ రెడ్డి గారు వార్ వన్ సైడ్ అట నేను అని ప్రమాణ స్వీకారం చేసే రోజు కూడా మీరు త్వరలో చూడబోతున్నారు పిఠాపురం నుంచి. మీరు గమనించండి. ఆ వాడు ఏమని కొన్నివేళ పవన్ కళ్యాణ్ అనే నేను అని ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేస్తారు. మీరు వెయిట్ చేయండి. టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, వార్ వన్ సైడ్ అవుతుంది. భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఆయన వెనకాల పయనిస్తున్న ప్రజలు ఆయన నిలబడతారు ఆయన పండగ. శేఖర్ రెడ్డి గారు వార్ వన్ సైడ్ అని చెప్పారు. ఓకే అండి, వార్ వన్ సైడే ఉంది కాదని మేము అనట్లేదు, కానీ వార్ వన్ సైడ్ ఉంది. కాకపోతే ఏ సైడ్ ఉందనే ప్రజలు డిసైడ్ చేస్తారు. కానీ